తీయగా చల్లగా. గాయత్రి కమ్మ కమ్మ కళావతి. హాయ్ అమ్మలు. హాయ్ సార్. ఎవరు పిలుస్తారు నేను ఇలా ఇంట్లో? అమ్మ పిలుస్తారు సార్. అమ్మ పిలుస్తారు. నువ్వు ఇవాళ చూస్ చేసుకున్న సాంగ్ ఏంటి ఇవాళ? దానికన్నా ముందు మీరు నన్ను ఎక్కడన్నా చూసినట్టు గుర్తుందా సార్? బాలుగారి కోసమని నెల్లూరులో ఒక కాంపిటీషన్ పెట్టారు సార్. అందులో నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. మీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. వెరీ వెరీ సారీ. అప్పటి నుంచి అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని కలవాలని. ప్లెజర్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది అక్కడ విఆర్ కాలేజ్లో జరిగిన కాంపిటీషన్? కాదు సార్, టౌన్ హాల్లో జరిగింది. టౌన్, ఓకే. ఏ పాటలు వస్తున్నాయి? మీకోసమే ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను సార్. మేడం చూసుకోండి, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నేను పాడబోయే పాట శ్రీకృష్ణ పాండవీయం సినిమా నుండి చాంగురే బంగారు రాజా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇప్పుడు సార్. చాంగ్ చాంగ్ని వెళ్ళిపోతాను. చాంగురే చాంగు చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా, మచ్చారే మగరేడ మత్తైన మగకాడ అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా. ముచ్చటైన మొలక మీసముంది, భళా అచ్చమైన సింగపు నడుముంది. ముచ్చటైన మొలక మీసముంది, భళా అచ్చమైన సింగపు నడుముంది. జిగి దిగి మేనుంది, సొగసులకు మోముంది, మేటి దొరవు అమ్మక చెల్లా, నీ సాటి ఎవ్వరుండుట కల్లా. చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా. కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడిపాకు. కైపున్న మచ్చ కంటి చూపు, అది చూపు కాదు పచ్చల పిడిపాకు. పచ్చల పిడిపాకు విచ్చిన పూరేకో గుచ్చుకుంటే తెలుస్తుందిరా, మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా. చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగు చాంగురే బంగారు రాజా.
గుబులుకునే కోడె వయసు లెస్స, దాని గుబాళింపు ఇంకా హైలెస్స. గుబులుకునే కోడె వయసు లెస్స, దాని గుబాళింపు ఇంకా హైలెస్స. పడుచుదనపు గిలిగింత, గడుసు గడుసు పులకింత, ఉండనీయవేమి సేతురా, కైదండలేక నిలువలేనురా. చాంగురే చాంగురే బంగారు రాజా, చాంగ్ చాంగురే బంగారు రాజా. గాయత్రి చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఒక విషయం చెప్తాను. చరణ్ సార్. చంద్రబోస్ గారు, ఇప్పుడు కంటెస్టెంట్లు పాడేటప్పుడు బాగుంటే చాలా చక్కగా ఉందని మేము మెచ్చుకోవడం, ఒక్కొక్కసారి స్టాండింగ్ ఓవేషన్, ఇవన్నీ పరిపాటి. బాగోపోతే సునీత లాంటి వాళ్ళు హస్కీ వాయిస్తో కొంచెం సరిదిద్దుకోవాలి, చూసుకోమ్మా అనడం, లేదా నాలాంటి వాళ్ళు చూడమ్మా కొంచెం మామూలు వాయిస్తోనే నేను చెప్పడం. చంద్రబోస్ గారు కొద్దిగా నువ్వు ఇంకా బెటర్గా పాడి ఉండొచ్చు అని మేము కొద్దిగా వీలైనంత వరకు సున్నితంగా చెప్పడం ఉంది. అంటే నచ్చకపోయినప్పుడు, నచ్చితే సరే సరే. అట్లాగా నేను కంపోజ్ చేసిన పాటలు నచ్చకపోతే రాఘవేంద్రరావు గారు చిరునవ్వు నవ్వుతూ, ఇది పలానా వాళ్ళకి ఇచ్చేయి, ఆ డైరెక్టర్కి ఈ డైరెక్టర్కి మనకు పనిచేయదులే అంటారు నవ్వుతూ. అంటే తిరస్కరించడం, నవ్వుతూ తిరస్కరించడం. ఆయనకు నచ్చకపోతే, రకరకాల డైరెక్టర్లు నచ్చకపోతే ఇంకొకటి ట్రై చేయండి సార్ అంటారు. ఇవన్నీ ఉన్నాయిగా. అంతేగాని ముఖం మీద గట్టిగా ఒక కర్రతో కొట్టినట్టుగా ఎవరు విమర్శిస్తారా? నేను ఎప్పుడు అలా నీ జీవితంలో జరిగింది అలాగా చరణ్? నువ్వు పాడింది నచ్చకపోయినా, నీ పెర్ఫార్మెన్స్ బాగోకపోయినా ఎవరన్నా నాన్నగారు ఎప్పుడైనా తిట్టారా? లేదండి. ఇంకా ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలంటారు. అంతే కదా. మృదు స్వభావి నాన్నగారు, డిప్లొమసీ. సో మా నాన్నగారు కూడా కొంచెం ముఖం చిట్లించి బాగోలేదనేవారు. బాగోపోతే మా నాన్నగారు చనువు ఎక్కువ కదండి నా మీద. మా అమ్మగారు ఎప్పుడు అనరు. ఇన్ అదర్ వర్డ్స్, కంపోజ్ చేసిన సంగీతం నచ్చనప్పుడు వాళ్ళు ఎవరు కూడా నన్ను అంత సీరియస్గా ఇంటర్నెట్లో అనానిమస్గా తిట్టేవాళ్ళు, ఫ్యాన్స్, అవి వేరు. అవి పక్కన పెడితే ముఖాముఖి నన్ను విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ముఖాముఖి నా ఎదురుగుండానే పరమ దరిద్రంగా ఉంది నీవు చేసిన పాట నాకు అని తిట్టేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఒకే వ్యక్తి. మిమ్మల్ని ఎవరు సార్ అట్లా విమర్శించరా? ఉన్నారు. ఎందుకంటే ఈ గాయత్రి పాడిన పాటలోంచి వాళ్ళు గుర్తొచ్చారు నాకు. అట్లాగా కొత్త పాటలను తిట్టేవాళ్ళు, కొత్త పాటలు నేను చేసిన పాటలని ఇంకా గట్టిగా తిట్టేవాళ్ళు, చిచ్చిచి అనేవాళ్ళు ఇక్కడే ఉన్నారు మన మధ్యన. సునీత మేడం ఏంటండి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మన మధ్యన. వాళ్ళు చెయ్యి ఎత్తితే నేను సంతోషిస్తాను, ఎత్తకపోతే నేనే చెయ్యి వాళ్ళ మీద పెట్టి చూపిస్తాను. వారెవరో కాదు, నా తోడబుట్టిన సహోదరి చెల్లెలు ఇక్కడ ఉన్నారు. వారి పేరు శివకర్ణప్రియ. వారు ఇక్కడ ఉన్నారు. ఇదిగో ఈ 3 కుర్చీల్లో రైట్ సైడ్ కూర్చున్నవారు. అది సిస్టర్స్కే చెల్లు సార్. అది అయితే సిస్టర్స్ అయినా కాదు. ఎస్పి శైలజ గారు ఎప్పుడన్నా బాలుగారు అలా తిట్టుంటారుగా. దరిద్రం అనే మాట వాడతారా? చండాలం అనే మాట వాడతారా? పాట నచ్చితే అంత బ్రహ్మాండంగా కళ్ళకి నీళ్లు పెట్టుకుని వినడం ఉంది, నచ్చకపోతే చండాలం అని తిట్టడం కూడా ఉంది. సో అటువంటి బాగా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి అయినటువంటి శివకర్ణప్రియ ఆవిడ పేరు. ఒక్కసారి నుంచో. ఆవిడ మా సహోదరి. ఆవిడకి ఈటీవీకి ఒక సంబంధం ఉంది, చెప్తా విను. ఈటీవీకి సంబంధం ఉంది. ఏంటంటే పాడుతా తీగ అప్పుడే వచ్చిన రోజుల్లో సరదాగా ఒక మ్యూజికల్ గేమ్ పెట్టారు. ఏంటది? అంత్యాక్షర అని ఒకటి కండక్ట్ చేశారు అట్లూరు రామారావు గారు. అప్పుడు నేను మా చెల్లెలు ఒక టీం, వాసురావు గారు పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, ఎవరు గుర్తురాట్లేదు. వాసురావు గారు ఇంకొక అమ్మాయి ఒక టీము, శ్రీలేఖ కోటి గారు ఒక టీం. మొత్తం 4 టీంలు అవి. మాధవపతి సురేష్ గారు ఉన్నారేమో, వ్యక్తులు సరిగ్గా గుర్తులేదు ఎందుకంటే 32 సంవత్సరాల క్రితం మాట. ఆ టీంలో ఏం జరిగింది తెలుసా? ఎవరు ఓడిపోలేదు, అందరూ నెగ్గాం. అది ఆ పర్టికులర్ గేమ్ విశేషం. బట్ ఏదైనా ఒక సరదాగా ఆ ఎపిసోడ్లో ఆవిడ పాల్గొన్నారు. సంగీతం అంటే చాలా ఇష్టం, పాత పాటలు అంటే చాలా ఇష్టం. డెఫినెట్గా నీ పెర్ఫార్మెన్స్
పెర్ఫార్మెన్స్ ఆవిడ కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటూ ఆ పక్కనే కూర్చుంది మా రెండో చెల్లి సప్తమి, ఆ పక్కన కూర్చున్నది మంగళగౌరి మా చిన్నాన్నగారు అమ్మాయి. వాళ్ళు ముగ్గురు మా చెల్లెళ్ళు. పాడుతా తీగ అంటే చాలా ఇష్టపడి అభిమానంతో చూద్దామని వచ్చారు. సో ఇప్పుడు మీ దృష్టి మా ముగ్గురు మీదతో పాటు ఆ ముగ్గురు మీద కూడా ఉంటూ మీరు పెర్ఫామ్ చేస్తారు ఫర్దర్గానే ఆశిస్తూ. ఏం బాగుందా ప్రోగ్రాము? బాగానే ఉందా? ఎంజాయ్ చేస్తున్నారా? ఏమైనా పాడతారండి మీరు? గాయత్రి, సార్ శ్రీకృష్ణ పాండవ్యం అనే సినిమా నేను ఒక 50 సార్లు చూసుంటాను వరుసగా. నేను జీవితంలో అతి ఎక్కువ సార్లు చూసిన సినిమా అది. న్యాచురలీ ఎక్కువ సార్లు విన్న పాటలు కూడా అందులోని పాటలే, అద్భుతమైన పాటలు. టీవీ రాజు గారు, ఆయన మా ఊరే, కొవ్వూరు ఆయన. అది నాకు చాలా గర్వకారణం. రాజుకోటిలో రాజుగారి ఫాదర్ ఆయన. సో టీవీ రాజు గారు అద్భుతంగా స్వరపరిచిన ఈ పాట నీకు పాడినందుకు అభినందనలు. నీకు ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ గాయత్రి, చాలా యూనిక్ వాయిస్ నీది. యూ మ్యామ్. జిక్కి అమ్మ అసలు ఈ పాట ఎంత మజాగా, ఎంత లబ్జ్గా పాడారో వారు. నువ్వు గొప్ప ప్రయత్నం చేశావు. ఇంకా ఎక్కువ నీ దగ్గర నుంచి వినాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ టు పాడతా తీగ. థ్యాంక్ యూ మ్యామ్. గాయత్రి, సార్ బాగా పాడే, మంచి పాట. థ్యాంక్ యూ సార్. చాంగ్రే బంగారు రాజా. చాంగ్రే అన్నా కూడా భళారే, భళిరా, భలి, భల ఏదన్నా కూడా ఈ అన్ని పదాలకు అర్థం ప్రశంసించడం అనమాట. ప్రశంసార్థకమైన మాట ఇది. అయితే ఈ చాంగ్రే అని నిన్ను అనడానికి కేవలం 2వ చరణం మాత్రమే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. మొదటి చరణం, 3వ చరణం పల్లవి ఇంకా మెరుగ్గా పాడాలి. సరే ఓకే సార్. థ్యాంక్ యూ సార్.